హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు. ఓకేనా. మరి ఆశలు ఫలించేనా అంటూ ఏపీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ ఉంది. డిఎస్సిలో అవకాశం కల్పించాలని మరొక అప్డేట్. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. కొంతమంది మార్చ్లో, ఏప్రిల్లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అంటూ కూడా సో చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ ఎప్పుడు ఉంటుందో అప్డేట్ అయితే చెప్తాను నేను. జాబ్ క్యాలెండర్లో మరో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి ఇది. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఎవరు చేయట్లేదు, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ. ఓకేనా. సో మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఆశలు ఫలించేనా ఏపీపీఎస్సీ గ్రూప్ 1. నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ మాధ్యమం జోనల్కు దరఖాస్తులండి. ఈ రోజు నుంచి మనం ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము, అంతేకాకుండా ఏ జోన్ అనేది మనము సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభం కావడైతే మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలనే వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇదే తరహా వినతులు అందజేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ గ్రూప్ 1 అంశం తెరపైకి వస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షలో రాయబోయే మాధ్యమం, జోనల్ ఎంపికలు, పోస్టుల రకము తదితర వివరాలు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కమిషన్ వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ వెల్లడించింది. మార్చి 17న రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా కేవలం 24 రోజుల్లోనే అంటే ఏప్రిల్ 12న ఆ ఫలితాలు కూడా విడుదల చేశారని మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 91,463 మంది పరీక్షలు రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. దీంతో 1:50 కాకుండా 1:100 అయితే చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. మరి 16లోగా వివరాలు అయితే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలండి ఇందులో, లేదా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. మీ యొక్క మాధ్యమం అంటే ఏ మీడియంలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, మీ జోన్ ఏంటి అనేది కూడా తప్పకుండా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పలువురు కార్యదర్శులను వారి మాతృశాఖకు అప్పగింత, క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రాంతాలకు సేవలందించే యోచన. వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశం జరుపుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. మరి సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు మానవ వనరులను దుర్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్ చార్ట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పనే లేకపోవడం ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పేసి తేల్చారు. గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని మాతృ సంస్థకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారండి. ఎవరెవరు ఉంటారండి సచివాలయాలలో? ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా పోలీస్, సింపుల్గా చెప్పాలండి. వీరు మాత్రము సచివాలయాలలో ఉంచి రిమైనింగ్ వారిని మాతృ సంస్థలకు అప్పగించాలని మరి ప్రతిపాదనలు అయితే అందినట్లుగా తెలుస్తుంది. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఏంటండి? సో సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో అడ్మిన్ ఉంటారు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శుల నుంచి మిగిలిన వారిని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్లను, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులను తదితర పోస్టులను రద్దు చేసి, ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లుగా సమాచారము. అలాగే కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామీణ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,920 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాలు, సుమారుగా 1,26,000 మంది కార్యదర్శులు అయితే పనిచేస్తున్నారు. మరి క్లస్టర్ విధానంకు శ్రీకారం అండి వ్యవస్థకు. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి 5,000 మంది జనాభాకు క్లస్టర్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని భావించారు. అప్పట్లో దానిపై సమగ్రమైన ప్రణాళికను రూపొందించారు. అది కార్యరూపం దాల్చక ముందే వచ్చిన వైసీపీ సర్కార్ గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. మరి ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించారన్న గొప్ప తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఈ వ్యవస్థను ఏం చేయాలనే దానిపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసి గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులు ఇక్కడే ఉంచి మిగిలిన వారిని, అంటే ఒక్కో సచివాలయంలో 5 నుంచి 6 మాత్రమే ఉండే విధంగా అయితే ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తుందండి. మిగిలిన వారందరినీ కూడా వారి యొక్క మాతృ సంస్థలకు పంపాలనేటువంటి ఉద్దేశం అయితే ఇక్కడ ఉన్నట్లుగా క్లియర్గా అర్థమవుతుందండి. అందరూ కూడా గమనించాలి. సచివాలయ వ్యవస్థని కంప్లీట్గా ప్రక్షాళన చేయబోతున్నట్లుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వద్దు, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయండి, ఎవరి పని వాళ్ళే చేయాలి, సీఎం చంద్రబాబు. గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి పని వాళ్ళే చేయాలి కానీ గ్రామ సచివాలయ భూముల రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖపై ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేపట్టే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. మరి భూములకు సంబంధించిన రికార్డులు, స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉంటాయని, అక్కడే రిజిస్ట్రేషన్లు చేస్తేనే దానికి విలువ ఉంటుందని చెప్పారు. మరి అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా జగన్ సర్కార్ గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పుకురావడాన్ని మనమైతే చూడవచ్చు. ఆ వ్యవస్థను కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డిఎస్సిలో అవకాశం కల్పించాలి. యూజీడీ, పీఈటీ అభ్యర్థుల విన్నపం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరం అవుతుందని 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా యూజీడీ, పీఈటీ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చేసిన నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2,000 వరకు యూజీడీ, పీఈడీ, డిగ్రీ తర్వాత బీపీఈడీ, ఆపై ఎంపీఈడీ చేసిన వారంతా ఉన్నత పాఠశాలల్లో పీఈటీలుగా నియమితులయ్యారు. మరి ఆ తర్వాత ఫిజికల్ డైరెక్టర్గా పదోన్నతి పొందేవారిని 2004, 2010, 2012, 16 డిఎస్సీలకు యూజీడీ, పీఈడీ చేసిన వారంతా డిఎస్సీ రాశారు. గత వైకాపా ప్రభుత్వము తమ హయాంలో చివరి ఏడాదిలో ఆర్భాటంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో కేవలం పీఈడీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఖాళీని చూపించి దీంతో వేల మంది అభ్యర్థులు పీఈటీలుగా మరి ఉపాధికి దూరమైనట్లుగా అయితే ఇక్కడ
పేర్కొన్నారు. ఈసారైనా డిఎస్సిలో వీరికి అవకాశం కల్పించాలి అంటూ కూడా క్లియర్గా వీరు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇక గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చినట్లయితే చాలామంది ఏవేవో డేట్స్ చెప్తున్నారు. జనవరి అంటున్నారు, ఫిబ్రవరి అంటున్నారు, మార్చ్, కొంతమంది ఏప్రిల్ దాకా కూడా వెళ్ళిపోయారు. అయితే గైస్ గుర్తుంచుకోండి, మనకు ఏబిపిఎస్సిని రిక్వెస్ట్ చేసింది కేవలము 3 నెలలు మాత్రమే, 2 నుంచి 3 నెలలు మాత్రమే. సో ఖచ్చితంగా మనకి ఆల్మోస్ట్ డిసెంబర్లోనే పరీక్షలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. చాలామంది గ్రూప్ 1 పైన కూడా కొత్త చైర్మన్ రావాలి, సభ్యులు కొత్త వాళ్ళు రావాలని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ వాటితో అవసరం లేదండి. ఓకేనా. గ్రూప్ 2 పరీక్ష యథావిధిగా మనకు డిసెంబర్లోనే జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. ఓకేనా. నాకు తెలిసి డిసెంబర్ వరకు మనకు ఈ షెడ్యూల్ అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు డిసెంబర్లో. అంతేకాకుండా ఆ టైం వరకు కొత్తగా మరి ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా ఎంపిక చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ప్రజెంట్ డిస్క్వాలిఫై అయినటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. కంపల్సరిగా ఉంటుందండి. గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 1 కూడా మళ్ళీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ పోస్టులు కొంచెం తగ్గేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్లోపు 2022 నోటిఫికేషన్కి సంబంధించి క్లియరెన్స్ అయితే అయిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. 20,000 ఖాళీలు ఉన్నాయి. అందులో ఎన్ని భర్తీ చేస్తారు ఏంటి అనేది అయితే స్పష్టత లేదు, బట్ మొత్తానికైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఉన్నాయి కదా, అవి కూడా విడుదల చేస్తారు. సో గైస్, ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. కంపల్సరిగా తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా తక్కువ కాస్ట్ ఉంది. కాస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, చాలా తక్కువనే పెట్టాము. మేము అందించినటువంటి క్లాసెస్కి వర్త్ అండి అవి. ఓకేనా. నథింగ్ 499 రూపీస్ పెట్టాము, బట్ అది నథింగ్, చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి డెమో చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.